స్టార్టింగ్లోనే ఆఫీస్ ఓపెనింగ్ రోజే రాళ్ళదాడని చేశారు, ఇప్పుడు చూసుకుంటే ఇలా చేశారు. అసలు ఏం చేద్దాం అని అనుకుంటున్నారు మేడం? భయభ్రాంతులమ్మా. ఎందుకంటే ఒక బీసీ మహిళ, ఎందుకంటే రాజకీయ అనుభవం ఉంది, కుటుంబ నేపథ్యం ఉంది, ఫైనాన్షియల్గా సెటిల్డ్ అయి ఉన్నారు, గుంటూరులో ప్రాపరు, ఇక్కడే ఉన్నారు స్థానికంగా. ఇలా ఈ అన్ని అంగులతో అన్ని ఆయుధాలతో ఇవి రెడీగా ఉంది. గతంలో మేము పరిపాలన చేసాం, అడ్డంగా 600 హామీలు ఇచ్చి ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా మేమే అనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళ, బీసీ మహిళ, ఇంత వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుంది, అన్ని హంగులతో ఉంది, ఒక హీరోయిజంలో కలిగి ఉన్నటువంటి ఒక మంచి కుటుంబ నేపథ్యంతో ఉన్నటువంటి మరి రజనీ గారిని ఇక్కడ వేసేసరికి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళ ఓటమి ఆ రోజే తెలిసిపోయింది. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించిన చాలా రోజులు కూడా వాళ్ళు అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో, హీనమైన పరిస్థితుల్లో ఈ రోజున టీడీపీ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. లాస్ట్ మూమెంట్లో ఎవరినో తీసుకొచ్చి గల్లా మాది ఆమెదో అని చెప్పి ఒక బూచిలాగా జనాలకు చూపిస్తూ ఉంటే ఆవిడ కలుపుకునే విధానం లేదు. వాళ్ళ టీడీపీ కార్యకర్తలే, నాయకులే మాట్లాడుతున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆవిడకు వాక్చాతుర్యం లేదు, రాజకీయ అనుభవం లేదు, ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అసలు ఏ విధంగా కూడా ఆవిడ ఒక అభ్యర్థిగా కానీ ఆవిడకి అర్హతే లేదు, ప్రజల్లో మమేకమయ్యే పరిస్థితి లేదు. ఈ రోజున చూసుకుంటే మా రజనీ గారు ప్రజల్లో మమేకం అవుతున్నారు. ప్రతి కులంలో, ప్రతి వర్గంలో, ప్రతి పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజున మేము క్యాంపెయినింగ్ ప్రచారానికి పోతా ఉంటే మా అమ్మాయి, మా రజనీ, మా చెల్లి, మా బిడ్డ అని చెప్పి హారతలు పడతా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒకవైపు అయితే, వైద్యారోగ్య శాఖ మంత్రిగా గుంటూరులో సుపచిత్రాలైనటువంటి మన రజనమ్మ గారు మా జీజీహెచ్ని చాలా డెవలప్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధ్వానం అయిపోయిన జీజీహెచ్ హాస్పిటల్ ఈ రోజున ఎంతో హంగులతో మరి మంచి ఎక్విప్మెంట్స్తో, మంచి డాక్టర్లతో మంచి సేవలు అందిస్తూ ఉంది జీజీహెచ్. దానికి కారణం మా మంత్రి గారు రజనమ్మ గారు. అందువల్ల ఏంటంటే ఏ రోజైతే అభ్యర్థిగా ఏమైనా ప్రకటించారో ఆ రోజే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు. అది తట్టుకోలేక రాళ్లదాడి చేస్తూ ఉంటారు, ఇంటి చుట్టూ ప్రచార రథాలను నిలిపి వాళ్ళ చెంచాగాళ్ళని ఏదో అక్కడ దిప్తే భయపడతాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో కూర్చున్నాం మేము ఈ రోజున, వాళ్ళు 23 సీట్లో కూర్చున్నారు. ఎవరు భయపడాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అసలు కనీసం ఈ పశ్చిమ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా రాకుండా చేసి వాళ్ళని ఓడించి ఇళ్లలో కూర్చోబెట్టి, ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టిపోవాలి, అభ్యర్థులుగా నుంచున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి రాబోతా ఉంది. చూసుకుంటే 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఇట్లా అల్లరి చేయడం వల్ల భయపడే అవకాశం ఏముంది అనుకుంటున్నారా మీరు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ, ఓటర్కి కానీ, ఆ పార్టీకి సానుభూతి పరులు ఉన్నా కానీ ఎవరికి కూడా భయం అనేది తెలియదు. మా పార్టీలో భయం అనేది అసలు మా దరిదాపుల్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిల్లర వేషాలు వాళ్ళు వేసినప్పుడు కూడా మీరు సమన్వయంతో ఉండండి. ఎందుకంటే మనకు ప్రజాదరణ ఉంది, మంచి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మనకి మంచి ఓటింగ్ ఉంటుంది, మనమే గెలుస్తామని ఒక ధైర్యం మా నాయకుడికి ఉంది, మాకు ఉంది, మా అభ్యర్థులకు ఉంది. అలాంటప్పుడు మేము అసలు భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు భయపడిపోయి వేరే పార్టీల్ని గుంపులుగా తోడేళ్ళలాగా ఎలా పడితే అలా అడుక్కొని ఆ పార్టీ కలిసి ఈ పార్టీలు ఎన్నో పార్టీలు కలుపుకొని ఆ కులాలను ఈ కులాలను మీటింగులు పెట్టుకొని అందరిని కలుపుకొని వస్తూ ఉన్నారు. ఒక్కడిని ఎదుర్కోవటం కోసం ఇంతమంది కలిసి వచ్చారంటేనే అక్కడే అర్థం అలా మా పార్టీ నాయకుడు ఎంత ధైర్యవంతుడో, మేమెంత ధైర్యంగా ఉన్నామో, వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో. ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎవరికి భయపడే పరిస్థితి లేదు. నెక్స్ట్ 2024లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దమ్మున్నోళ్ళలాగా ఓటేసి ఓట్లు వేయించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అభ్యర్థి నిలబెట్టారో అది ఎక్కడైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ పార్టీ నుంచి వచ్చినా సరే అభ్యర్థులు ఎవరైనా సరే అఖండమైన మెజార్టీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి మా సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి కుటుంబం కూడా అత్యధికంగా వెళ్ళి ఓట్లేసి మెజారిటీతో మళ్ళీ జగన్ సీఎం చేస్తారు. అలాగే మా పశ్చిమ నియోజకవర్గంలో మా విడుదల రజనమ్మని ఎమ్మెల్యేని చేస్తారు. మళ్ళీ క్యాబినెట్లో మంత్రిగా కూడా రజనమ్మ గారిని చూడబోతా ఉన్నాం.